హలో చెప్పు చెప్పు ఎలా బుధవారం అయ్యేలే అయ్యేలే రూమ్కి రా ఇస్తాను రూమ్కి రా ఇస్తాను రూమ్కి రావాలా సరే వాపస్ ఇప్పించి పోనీ అడుగుపోతే పోయి ఇస్తారు పోయి ఇప్పించుకోకుండా ఫోన్ చేసి చెప్తాను. నువ్వు చెప్తే తనే ఆ పది నువ్వు వచ్చింటు తనే ఈ పది నువ్వు చెప్తే తనే వాళ్ళు ఇచ్చేది. అదే ఫోన్ చేసి చెప్తాను చెప్తుందా ఫోన్ చేసి నువ్వు చెప్పి ఇంకేం చేసేకైతుంది. సరే చెప్తాను పో. నువ్వు ఇచ్చేళ్తా దుడ్లు రూమ్కి రా వస్తావా? రూమ్కి వచ్చేయలేదు. నువ్వు ఎప్పుడు ఇస్తే నేను ఆవిడ వస్తాను. నువ్వు ఎవడు ఇస్తే ఆవిడ వస్తాను. నువ్వు దుడ్లు వస్తేనే నేను దుడ్లు ఇస్తానని చెప్పి అన్నీ ఇట్లే చేస్తాను, అన్నీ ఇట్లే మాట్లాడుతూ ఉండవు. నేను అట్లే మాట్లాడేది. నాకేం ఫ్రీగా ఇచ్చా టిక్లా నీకే ఫ్రీగా దుడ్లకు మాత్రం నేను కావాలా నీకు ఎంజాయ్ చేసేకి నక్కుని అందరితో మాట్లాడేకి వేరే వాళ్ళు కావాలా? నేనేం చేయాలి నీకు దుడ్లు? పోనీ ఇట్లా వాళ్ళని చెప్పు. నేనేం చెప్పు నువ్వే మాట్లాడుతూ ఉంటావు కదా. మాట్లాడతా మా అమ్మ నాకు ఎవరితో ఎట్లా మాట్లాడుతూ ఉంటావు తెలుసు నాకు. సరే ఫోన్ చూసిండవా? లేకపోతే నువ్వు ఎవరిని మాట్లాడుతా డైరెక్ట్ చూసిండవా? చూస్తే మాట్లాడాలి కానీ చూసినట్లుగానే చూసిందానికే మాట్లాడతా చెప్తా ఉండేది. పొద్దున నీ బిడ్డలతో అనిపెట్టు పొద్దున నేను ఎవరిని మాట్లాడుతాను ఇప్పుడు అని. నాకేం తెలుసు నువ్వు మాట్లాడుతావు. నువ్వుగా చెప్తా ఉండేది ఇట్లా మాట్లాడుతూ ఉంటావు. చెప్తాను కదా మాట్లాడతా. నేను మాట్లాడలేదు నీతవా నీకు కొంచెము ఫీలింగ్ ఉండలే ఏమీ లే. పాపం గుల్కొని ఫోన్లో మాట్లాడుకుని నా ముందరే మాట్లాడుతూ ఉంటే గుల్కొని మాట్లాడతా. మా అమ్మని మాట్లాడుతా ఉంటున్నా. ఎట్లా మాట్లాడతావు? నేను అదే ఇప్పుడు సరే మా అమ్మని కాదు వేరే వాళ్ళని చెప్పించి నీ బిడ్డల మీద అనిపెట్టు. నేనేంటి పెట్టద్దు? ಮತ್ತೆ నేనంటే పెట్టద్దు? నాకు తెలుసా నువ్వు మాట్లాడింది అది. ಮತ್ತೆ చెప్తే నమ్ము కదా. నమ్ముకుని నువ్వు చెప్పాలా? లేదు నాకు ఇంత అనుమానం ఉంది నువ్వు వేరే వాళ్ళనే మాట్లాడుతూ ఉండేది అని చెప్పాలా. నువ్వు ఎవరన్నా మాట్లాడుకో నాకేంటి. కానీ నేను దుడ్లకి నీ దగ్గరకు వస్తాను అని ఏమనింది కూడా నాకేం తిక్కలా ఇచ్చేదానికి నువ్వు వస్తే ఇస్తాను అంటాను. నేను వడ్డీకి తానే అడుగుతా ఉండేది. ₹1 వడ్డీకి తానే అడుగుతా ఉండేది. నువ్వు అన్ని యాభై సంబంధాలు లేవు కదా. రూమ్కా ఇస్తాను. నీకు వచ్చాక ఇంట్రెస్ట్ లేదంటే క్యాన్సిల్ చేస్తాను. ఓకేనా? నేనేం చేయాలా నీకు కదా? నువ్వు నన్ను బిజినెస్ తరనే చూస్తా ఉన్నావు కదా. నేను బిజినెస్ చూడలేదు నువ్వు బిజినెస్ తర చూసింది. ఎంత నీచంగా మాట్లాడుతూ తెలుసా మనం. అదన్నా కొంచెం అర్థం చేసుకుని ఇంత నీచంగా మాట్లాడుతున్నావు. ఎంత నీచంగా అది నన్ను అనేది కాక మా అమ్మని అందరినీ అంటివి. కానీ నేను ఏమన్నా మాట్లాడుతున్నాను. ఎంత తాళమైందా కొంచెమైనా అర్థం చేసుకుంటాడవా? అది ఉర్లేసుకునే చచ్చిపోవాలి అట్లా పరిస్థితిలో నువ్వు ఇట్లా మాట్లాడుతున్నావు అంటే ఎట్లా చెప్పు? నువ్వే పోతే పోనీ చేయలేదు. ఎవరు మాట్లాడుకుని ఉన్నింది? నేను చేయలేదా? ఎన్ని జ్ఞానం చెప్పని చేస్తావు? చేస్తున్నాను కదా. చేస్తూనే ఉన్నాను. పొడుగు చేస్తూనే ఉన్నాను. నువ్వే ఫోన్ అక్కడ మూర్తిని ఫోన్ చేస్తాను. మూర్తిని చేస్తాడు నేను చేస్తాను. చేస్తూనే ఉండము. నువ్వెందుకు నువ్వే ఫోన్ నేనా నువ్వు వయసు పెట్టింది వాళ్ళు ఇట్లా అంతా ఇచ్చేస్తాడు. కాదు ఎంత నీచంగా మాట్లాడుతూ తెలుసా నువ్వు? కాదు ఏంటి చేస్తా ఉండవు చెప్పు. చూడు అటుకి నీకు దుడ్లు కావాల్సింటే మాత్రము నేను కావాలా? దుడ్లు కావాల్సింటే నీ మాట నీకే
కాదు, నీ మాట నీకే చెప్తాను. దుడ్డుకి నేను నిన్ను చేసినట్లుగా అయితే నేను ఫ్రీగా అడుగుతా ఉంటాను కదా, ಮತ್ತೆ అందరూ పొందాయంటే నాకు అవసరంలే. నేను ఫ్రీగా అడగలేదు, నేను వడ్డీకి అడుగుతాను అంతనే. వడ్డీకి అడుగుతా ఉండవు. 1 రూపాయి వడ్డీ ఇస్తానని చెప్తాను అంతానే. అది వేరే 1 రూపాయి వడ్డీ ఇస్తానని చెప్పి నాకు అవసరమేలే. నీకు ఆ పద్ధతి చెప్పి ఇట్లా 8లోగా నేను చూస్తాను అంతే, దాని మీద నాకు ఇంకా అయ్యలేదు. అయితే చూడలంతా వద్దు అని చెప్పి నేను ఆదవే ఒప్పుకునేసినాయి. సరే అని చెప్పి ఏమో 11కి ఒప్పించేస్తే అయిపోయాను అనుకో. అయిపోయిన ఇంకా కూడాను నేను అప్పుడేంటంటే ఏమో బాధపడేదవ్వు అంటే వద్దు అని చెప్పేసేదవ్వు అనుకో. నేను సరే ఇస్తాను చెప్పి అనుకోని నువ్వు ఇంక దగ్గరకు వచ్చి ఇంకా చేతులు ఎత్తేస్తే మేము ఎక్కడ పోవాలి చెప్పు పోతే పోనీ. అదే నేను చెప్తా ఉండేది, నువ్వు ఎప్పుడు నీకు పాపం అశిష్టి కదా, అట్లా ఎక్స్పెక్ట్ పెట్టినాడు. నేనేం నీకు సపోర్ట్ చేయాలా? దానికే నేను డిసైడ్ చేసినాను, నీకు దుడ్లు కావాలా, నాకు ఎంజాయ్మెంట్ కావాలా, వస్తే ఇస్తా లేదంటే అంతే. నువ్వు అదే తరతాన్ని చూస్తావు, నేను అదే తర చూస్తాను. సరే వాపస్ ఇప్పించి ఇచ్చేపోను ఊరికే వాపస్ ఇప్పించి ఊరికే ఫోన్ చేసి చెప్తాను, పోయి ఇప్పించుకోపో చెప్పు. సరే అట్లనే చెయ్యి, చెప్తాను పో. పెట్టదా? సరే. బుధవారం వెళ్దా? ఇప్పుడు మేము బుధవారం పోతే అవుతుందా? వాళ్ళకి చెప్తే నువ్వు నువ్వు చెప్పింటావు అందాపటికి నేను ಬುಧವಾರ ಪೈಕೊಂದಕ್ಕೆ ಸರಿ. ನೀವು ಸಣ್ಣ ಆಗ್ಬೇಕಲ್ವಾ, ಅದು ಒಂದು ಉತ್ತಮ ಆಹಾರದಿಂದ ಸಣ್ಣ ಆಗ್ಬೇಕಲ್ವಾ. ಪ್ರತಿದಿನ ನಮ್ಮ ಜೀನಿ ಸ್ಲಿಮ್ ನ ಯೂಸ್ ಮಾಡಿ ಯಾವುದೇ ಸೈಡ್ ಎಫೆಕ್ಟ್ ಇಲ್ದಂಗೆ ನೀವು ಸಣ್ಣ ಆಗ್ತೀರಾ. ಇಂತಹ ನೈಜ ಕುತೂಹಲ ಭರಿತ ಸುದ್ದಿಗಳು ನಿಮಗೆ ಸಿಗಬೇಕಂದ್ರೆ ರಾಜ್ಯದ ಪ್ರತಿಷ್ಠಿತ ಜನಪರ ಡಿಜಿಟಲ್ ಸುದ್ದಿ ಮಾಧ್ಯಮ ಪಬ್ಲಿಕ್ ಇಂಪ್ಯಾಕ್ಟ್ ಚಾನೆಲ್ ಅನ್ನು ಯೂಟ್ಯೂಬ್ನಲ್ಲಿ ಸಬ್ಸ್ಕ್ರೈಬ್ ಮಾಡ್ಕೊಳ್ಳಿ. ವಿಡಿಯೋ ಇಷ್ಟವಾದರೆ ಲೈಕ್ ಮಾಡಿ, ನಿಮ್ಮ ಇಷ್ಟದವರಿಗೆ ಶೇರ್ ಮಾಡಿ ನಮ್ಮನ್ನು ಪ್ರೋತ್ಸಾಹಿಸಿ. ಹಾಗೆಯೇ ಫೇಸ್ಬುಕ್ನಲ್ಲಿ ಪಬ್ಲಿಕ್ ಇಂಪ್ಯಾಕ್ಟ್ ಫಾಲೋ ಮಾಡೋದನ್ನು, ಇನ್ಸ್ಟಾದಲ್ಲಿ ಜೊತೆಯಾಗೋದನ್ನು ಮಿಸ್ ಮಾಡಬೇಡಿ. ಜಾಹೀರಾತು ಹಾಗೂ ಬಿಸ್ನೆಸ್ ಪ್ರಮೋಷನ್ಗಾಗಿ ಸಂಪರ್ಕಿಸಿ 9606037450 ಅಥವಾ 9353224116. ಪಬ್ಲಿಕ್ ಇಂಪ್ಯಾಕ್ಟ್, ಜನಶಕ್ತಿಯೇ ನಿರ್ಣಾಯಕ.